హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్లో మనకు 30 క్వశ్చన్స్ ఇస్తారు కదా. 30కి మినిమం 26 అయినా ఎలా తెచ్చుకోవాలి ఈజీగా అనేసి మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఫుల్ అంటే తెచ్చుకోవచ్చు. సో మినిమం 26 కూడా స్కోర్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా స్కోర్ చేసే విధంగా ఎలా చదవాలి ఏంటి అనేది చూద్దాం. సో సిలబస్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే. సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడ ఉంటాయి, ఏం చదవాలి అనేసి క్లియర్గా చెప్తాను. అలాగే ఏ టాపిక్స్ చదివితే మీకు ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ చాలామంది వచ్చేసి నాకు రాదు, లేకపోతే నాకు ఇంగ్లీష్లో చాలా తక్కువ మార్క్స్ వస్తాయి, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళు కూడా మినిమం 26 తెచ్చుకునే విధంగా నేనైతే చెప్తానండి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఇంగ్లీష్ గ్రామర్కి ఏ బుక్స్ చదవాలి? సో ఏ బుక్స్ చదవాలండి? టెక్స్ట్ బుక్స్ చదవాలి. టెక్స్ట్ బుక్స్ ఎలా చదవాలి నేను చెప్తాను ఎలా చదవాలో. టెక్స్ట్ బుక్స్లోనే మనకు ఇంగ్లీష్ గ్రామర్ టోటల్గా కవర్ అవుతుంది. ఇక్కడ మనకు ఏ టాపిక్స్ ఇచ్చారో అవి మొత్తం కూడా కవర్ అయితే అవుతాయండి. ఎలా కవర్ అవుతాయి? టెక్స్ట్ బుక్లలో మనకి గ్రామర్ అంతా ఉందా? ఉంది అండి, కంపల్సరీగా ఉంది. ఏ బుక్స్లలో ఉంది? 3rd నుంచి 10th క్లాస్ వరకు. ఎస్జిటి అంటే కంపల్సరీగా 3rd నుంచి 10th క్లాస్ వరకు చదవాల్సిందే. సో కంటెంట్ అవసరం లేదండి, అంటే మనకు లెసన్ అనేది అవసరం లేదు. లెసన్ వెనకాల గ్లాసరీ ఉంటుంది, అలాగే వర్కింగ్ విత్ లాంగ్వేజ్ ఉంటుంది, నెక్స్ట్ ప్రతి ఒక్కటి వెకాబులరీ ఉంటుంది. అంటే సినోనియమ్స్, యాంటోనియమ్స్, సెంటెన్స్కి సంబంధించి కానీ సఫిక్సెస్, ప్రిఫిక్సెస్, లింకర్స్, డిస్కోర్స్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కటి కూడా ఉంటుందండి. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. టెక్స్ట్ బుక్ చూపిస్తాను, అలాగే ఒక మోడల్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఎక్కడ ఇచ్చారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్లు కానీ కంటెంట్ కానీ మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాము. మీకు ఇష్టమైతే మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్కి ఏవైనా పబ్లికేషన్స్ తీసుకోవాలి అండి. ఇంగ్లీష్ గ్రామర్ టెక్స్ట్ బుక్ చదివినప్పటికీ తీసుకోవాలి. ఎందుకు అంటే మనము టెక్స్ట్ బుక్లో చదువుతాము, బాగానే ఉంది, కానీ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అని తెలియాలంటే క్వశ్చన్ ప్యాటర్న్ మనకు ఏదో ఒక పబ్లికేషన్స్ కంపల్సరీ కావాలండి. ఒక మంచి పబ్లికేషన్స్ అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటివి, నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా ఉండే పబ్లికేషన్స్, ప్రాక్టీస్ బిట్స్ ఉండేవి ఒకటి తీసుకోండి. లేదు బుక్ తీసుకోలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఆన్లైన్లో మనకు చాలామంది టెస్ట్ సిరీస్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోవాలండి. ప్రాక్టీస్ అనేది మనం ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని ఎక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి చేసిన తప్పు మనకు రెండోసారి అనేది మూడోసారి ఇలా మనకు తప్పు అనేది చేయకుండా నేర్చుకోగలుగుతాం. సో అర్థమైంది కదా. ఇంగ్లీష్ గ్రామర్కి మాత్రం ఏ బుక్ కొనాల్సిన అవసరంలా టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కంపల్సరీగా ఏదో ఒకటి బుక్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకోండి. సో అర్థమైంది కదండి ఏం చదవాలో. 3rd నుంచి 10th క్లాస్ చదవాలి, కంపల్సరీగా గ్రామర్ చదవాలి. కంటెంట్ అనేది అవసరం లేదు. టైం ఉంది అనుకున్న వాళ్ళు చదవండి, పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు. ఫస్ట్ అయితే గ్రామర్ కంప్లీట్ చేసుకోండి. గ్రామర్లోనే మనకు ఎక్కువ 24లో మనకు 23 క్వశ్చన్స్ వరకు కూడా గ్రామర్ వర్కే వస్తుంది. మిగిలిన 6 క్వశ్చన్స్ ఏంటండి? మెథడాలజీ వచ్చేసి ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మెథడాలజీ అన్ని టాపిక్స్ కూడా చదవాల్సిందే. ఏ టాపిక్స్ ఇస్తారు అనేది మనము గెస్ అయితే చేయలేము. అర్థమైంది కదా. సో టెక్స్ట్ బుక్లో ఈ గ్రామర్ అంతా ఉంది. ఎలా చదవాలి ఏంటి ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్లో ఎక్కడ దొరుకుతుంది అనేసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకున్నానండి. 7th లెసన్ కబడ్డీ. సో ఈ లెసన్లో మనకు యాక్టివిటీస్ లెసన్ అంతా ఉందండి. లెసన్ అంతా చదవాల్సిన అవసరం లేదు. మీకు టైం ఉంది అంటే కంపల్సరీగా చదువుకోండి. సో కంపల్సరీ చదవాల్సిందే, కానీ టైం ఉంది అనుకున్న వాళ్ళు కంటెంట్ కూడా చదువుకోండి. లేదు అనుకున్న వాళ్ళు వచ్చేసి గ్లోసరీ కంపల్సరీగా చదవండి. గ్లోసరీ మీకు దీంట్లో మనకు ఏవైనా ఇచ్చేసి మీనింగ్స్ అనేది అడుగుతూ ఉంటారు కాబట్టి ప్రతి లెసన్లో గ్లోసరీ అనేది చదవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఇక్కడ మనకు యాక్టివిటీస్ కాంప్రహెన్షన్ అనేసి ఇచ్చారు కదా, దీంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. సో ఇవి కూడా ఒకసారి అయితే చదువుకోండి. ఒక్కొక్కసారి మనల్ని క్వశ్చన్స్ వీటిల్లో కూడా మనకు అడ్వర్బ్స్ కానీ లేకపోతే ఆర్టికల్స్ కానీ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇవి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెకాబులరీకి సంబంధించి చూడండి. ఇక్కడ మనకు వెకాబులరీలో సినానియమ్స్, యాంటోనియమ్స్ ఏంటో ఉన్నాయి. సో ప్రతి ఒక్క లెసన్లో ఇంతే ఉంటుందండి. లెసన్ అయిపోయినమ్మటే సినోనియమ్స్ ఉంటాయి. సినోనియంకి సంబంధించి యాంటోనియమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక్కొక్క దాంట్లో కవర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నౌన్స్కి సంబంధించి సఫిక్స్, ప్రిఫిక్స్ వీటికి సంబంధించి కూడా ఉంటుందండి. ఇలా ప్రతి ఒక్క లెసన్లో ఉంటుంది కాబట్టి గ్రామర్ మనకు ఇలానే కవర్ అయిపోతుంది. ఇక్కడ సమ్ మోర్ సఫిక్సెస్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే నెస్, లెస్, మెంట్ ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ సఫిక్సెస్ కింద. ఇక్కడ ఇచ్చినటువంటివి ఇస్తారండి మనకు. ఇక్కడ మనకు ఒక లెసన్లోనే ఒక 10 ఉన్నాయి అంటే మిగిలిన అన్ని క్లాసుల్లో ఎన్నో ఉంటాయి. కాబట్టి మనకి చదవాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్లోనే మనకు గ్రామర్ అంతా కవర్ అయిపోతుందండి. టెక్స్ట్ బుక్కే చదవండి. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే గ్రామర్ ఇచ్చారు కదా, ఇక్కడ లింకర్స్ టాపిక్ ఇచ్చారు గ్రామర్లో. సో మనకు లింకర్స్ టాపిక్స్ ఎక్కడా కూడా ఎతకాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్లోనే కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. అలాగే లింకర్స్ టాపిక్కి సంబంధించి మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా ఇచ్చారు. లింకర్స్ అంటే ఏందో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. మళ్ళీ దీనికి వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ లింకర్స్ ఇచ్చారు కొన్ని. సో దాంట్లోనే మీకు కవర్ అయిపోతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇక్కడ అడ్వర్బ్స్కి సంబంధించి అడ్వర్బ్ ఆఫ్ మేనర్స్కి సంబంధించి ఇచ్చారండి. సో అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే మనకి ఏముండాలి అనేసి ఇవ్వడం జరిగింది క్లియర్గా. ఇలా ప్రతి ఒక్కటి కూడా టెక్స్ట్ బుక్లోనే కవర్ అయిపోతుందండి. రైటింగ్ స్కిల్స్, తర్వాత యాక్టివిటీ, న్యూ మెసేజెస్కి సబ్జెక్ట్ అంటే ఏముంటుంది, ఎండింగ్ అంటే ఏముంటుంది, ఏం రాయాలి అనేసి ప్రతి ఒక్కటి కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా గ్రామర్ అనేది మీరు చదివితే ఈజీగా మార్క్స్ అనేటివి స్కోర్ చేసుకోవచ్చండి. సో మీకు అర్థమైంది కదా, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోనే అన్నీ ఉంటాయి. అలాగే మీకు మోడల్ పేపర్ కూడా చూపిస్తాను. దాంట్లో ఎలా ఉండేదనేది చూడండి. మోడల్ పేపర్స్ కూడా ఒక 2-3 టైమ్స్ మీరు ఒక 2 or 3 మోడల్ పేపర్స్ చూడండి. మీకు ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో తెలుస్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ పేపర్ చూసినట్లయితే ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారనేది మీకు తెలుస్తుందండి. ఫస్ట్ మీరు మోడల్ పేపర్స్ అయితే చూడండి. ఎందుకంటే మీకు ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏ టాపిక్స్లో ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మీరు ఏ టాపిక్స్ అనేసి చూసారు కదా, సో వాటిల్లో చూడండి. మనకు ఇది ప్రీవియస్గా 2024 ఫిబ్రవరిలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అండి. సో మనల్ని ఏ క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారు అనేసి చూద్దాము. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ పేపర్స్ ప్రతిరోజు కూడా అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను కదా. ప్రతిరోజు ఫాలో అయ్యే వాళ్ళకు తెలుస్తుందండి కంపల్సరీగా దేంట్లో మనకు క్వశ్చన్ అనేది వస్తుంది అనేసి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, దేంట్లో ఉంది అనేసి కంపల్సరీ అడుగుతున్నారు. సో మనకు టెన్సెస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వెర్బ్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ మనకు ఏవి కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనేసి ఒక స్టేట్మెంట్ అనేసి ఇస్తారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ ప్రిపేర్ అవ్వాలండి, ఎక్కడా అవసరం లేదు. టెక్స్ట్ బుక్లోనే మనకు ఒక లెసన్కి అయిపోయినమ్మటే తెలుగుకి ఎలా అయితే గ్రామర్ ఉందో ఇంగ్లీష్లో కూడా టెక్స్ట్ బుక్కి ఒక లెసన్ అయిపోయినమ్మటే గ్రామర్ ఉందండి. ఇక్కడ మనకు హెల్పింగ్ విత్ ద టెక్స్ట్ కానీ లేకపోతే హెల్పింగ్ విత్ ద లాంగ్వేజ్ కానీ మనకు ఉండడం జరుగుతుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. టెక్స్ట్ బుక్లో మనకు గ్రామర్ ఎక్కడ ఉంటుంది అనేసి కూడా అవి మాత్రమే చదవండి, సరిపోతుంది. ఇంగ్లీష్ వచ్చేసి మనకు చాలా పెద్దగా ఉంటుందన్నమాట. కాబట్టి అన్నీ ప్రతి ఒక్కటి చదివే బదులు టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. 3rd నుంచి 8th క్లాస్ వరకు మొత్తం టెక్స్ట్ బుక్స్, అలాగే 10th వరకు కూడా అండి. రిలేటెడ్ టాపిక్స్ ఉంటే 10th వరకు కూడా చదవాల్సి ఉంటుంది. లెసన్ అయిపోయిన వెంటనే ఉంటాయండి. మనకు లెసన్లో చదవాల్సినవి ఏంటి అంటే మనకు గ్లాసరీ ఉంటుంది. గ్లాసరీకి సంబంధించి ఫస్ట్ గ్లాసరీ అయితే చదవండి. ఎందుకంటే కొన్ని మనకు మీనింగ్స్ అడిగినప్పుడు గ్లాసరీ నుంచి కూడా ఇస్తారు. కాబట్టి అక్కడ గ్లాసరీ ఉంటుంది. ఫస్ట్ ప్రతి ఒక్క దాంట్లో అర్థాలు చదువుకోండి. నెక్స్ట్ 3rd నుంచి 10th క్లాస్ వరకు మనకు లెసన్ అయిపోయినమ్మటే మనకు గ్రామర్ అనేది ఉంటుందండి. తెలుగులో ఉన్నంత ఎక్కువ ఉండదు, ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ తక్కువగానే ఉందండి గ్రామర్. సో అవి చదువుకున్న మీకు బేసిక్స్ నుంచి మొత్తం ప్రతి ఒక్కటి కూడా అన్నీ
అంటే ఒక్కొక్క క్లాస్లో 1 బై 1 మీకు ఏంటంటే దాని గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తము అన్ని క్లాసులలో ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. మీకు టైం కూడా మీకు ఏమవుతుందంటే టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు ఫాస్ట్గా చదివేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మీకు కొంచెము సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు థర్డ్ క్లాస్ చదివారు, మీరు ఇంగ్లీష్లో బేసిక్స్ ఉంటాయండి థర్డ్ క్లాస్లో. సో బేసిక్స్ కూడా నేర్చుకోవాలా అంటే నేర్చుకోవాలండి. కొన్ని ప్రపోజిషన్స్ కానీ కొన్ని మనకు తెలియని కూడా ఇప్పుడు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్లలో కూడా ఉన్నాయి. సో చదవండి. థర్డ్ నుంచి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మనకు థర్డ్ నుంచే స్టార్ట్ చేయండి అండి. ఏదైనా మనకు లో లెవెల్ నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు ఫండమెంటల్స్ బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్లోకి వెళ్ళామనుకోండి, మనకు కొన్ని ప్రజెంట్ కంటిన్యూస్లోకి వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు. దాని ముందు ఉండేటటువంటి టెన్సెస్ మీరు మిస్ అవ్వడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో మీరు ప్రతి లెసన్ అంతా చదవాల్సిన అవసరం లేదండి, చాలా వరకు లేదు. క్వశ్చన్స్ మనకు గ్రామర్ నుంచే ఎక్కువగా ఇస్తారు. సో గ్రామర్ అనేది చదవండి. గ్రామర్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్, లెసన్స్ బ్యాక్ సైడ్ కంపల్సరీగా ఇస్తున్నారు. అది మొత్తం చదివినా సరిపోతుందండి. మీరు ఏ పబ్లికేషన్స్ అవసరం లేదు. మీకు చెప్పినట్టు ఒక టెస్ట్ సిరీస్ అనేది ఉండాలండి. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే ఏమైనా ప్రాక్టీస్ బిట్స్ ఉండేటివి పబ్లికేషన్ బుక్స్ బయట ఎవరైనా పబ్లిష్ చేసి ఉంటే అవైనా కొనుక్కొని కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలండి. మీరు టెక్స్ట్ బుక్లు చదవడం వల్ల ఏంటంటే మీకు త్వరగా సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మెటీరియల్లో చదవడం వల్ల మీరు ఏ క్లాస్ చదివారు ఏంటి అనే కాన్ఫిడెన్స్ అనేది ఉండదండి. ఇప్పుడు థర్డ్ క్లాస్ చదివారు, ఒక రోజు అయింది, సో నీకేమనిపిస్తుంది, థర్డ్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది అనేటటువంటి ఉంటుంది. మనకు కొంచెం ఫ్రీ అవుతున్నట్టు ఉంటుంది మైండ్. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్కి వెళ్ళే కొద్దీ మీరు మెటీరియల్ తీసుకొని చదివితే నేను ఇది చదివాను, టెక్స్ట్ బుక్లో ఇవి ఉన్నాయో లేవో అనేటటువంటి కన్ఫ్యూజన్తో మనకు టెన్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు బుక్స్ వచ్చేసి ఫస్ట్ థర్డ్ అయిపోయింది, ఫోర్త్ అయిపోయింది, ఫిఫ్త్ అయిపోయింది, అమ్మయ్య అయిపోయినాయి ఈ 3 క్లాసెస్ అనేటటువంటి కాన్ఫిడెన్స్ మీకు బుక్స్తో చదవటం వల్ల వస్తుందండి. పబ్లికేషన్స్లో మనకు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏంటివో తెలియదు కాబట్టి అవి చదివామో లేదో, అవి ఉన్నాయో లేవో. మనకు ఎక్కువగా ఇవి గ్రామర్ కూడా టెక్స్ట్ బుక్లలో నుంచే ఇస్తారండి, ఎక్కడ నుంచి కూడా ఇవ్వరు, టెక్స్ట్ బుక్లలోనే ఇస్తారు. కాబట్టి టెక్స్ట్ బుక్సే చదవండి, 1కి 2 సార్లు చదవండి, మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. కంపల్సరీగా 2 టైమ్స్ చదవండి. అలాగే ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ కానీ లేకపోతే ప్రాక్టీస్గా క్వశ్చన్స్ ఉన్న ఏమైనా బుక్స్ పబ్లిష్ అయితే బుక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో మీకు అర్థమైంది కదా, ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం మనం టెక్స్ట్ బుక్లోనే చదవాలి. ఇలా చదవడం వల్ల ఈజీగా మనకు 24 మార్క్స్ గెయిన్ అయితే చేసుకోవచ్చండి. సో మిగతా 6 అంటారా, మనకు మిగతా 6 ఏంటండి, మెథడాలజీ చదవటం వల్ల 6 మార్క్స్ వస్తాయి. మెథడాలజీలో ఏవి ఇంపార్టెంట్ అంటే మనకు ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క క్వశ్చన్ అనేది వస్తుందండి. సో మెథడాలజీ వచ్చేసి మనకు కంపల్సరీగా అన్నీ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రామర్ వచ్చేసి మనకు ఏమేమి ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు అనేది చూసుకొని చదవండి. చాలామంది వచ్చేసి గ్రామర్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ తీసుకున్నాం అనుకోండి, సో ఏ క్లాసులలో ఉన్నాయి అనేసి అడుగుతున్నారు. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. టెన్స్ తీసుకున్నారు, థర్డ్ క్లాస్లో కొన్ని పేజెస్ ఉన్నాయి, ఫోర్త్ క్లాస్లో కొన్ని పేజెస్ ఉన్నాయి, ఫిఫ్త్ క్లాస్లో కొన్ని పేజెస్ ఉన్నాయి, సిక్స్త్లో కొన్ని పేజెస్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ థర్డ్ చదివి మళ్ళీ బుక్ క్లోజ్ చేసి మళ్ళీ ఫోర్త్ చదివి మళ్ళీ ఫిఫ్త్ చదివి మళ్ళీ సిక్స్త్ చదివి ఇలా మీరు అన్ని బుక్స్ చదువుకుంటూ ఒక్కొక్కటి అయిపోతుందిలే అనేసి కాదండి. ఫస్ట్ థర్డ్ క్లాస్ మొత్తం కంప్లీట్ చేయండి. మనమైతే చిన్నపిల్లలం కాదు కదా, సో ఎక్కడ ఉన్నాయి అనేసి గ్యాదర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒకసారి చదవండి, రెండోసారి కూడా చదవండి. తర్వాత మీకే కంటిన్యూషన్ అనేది మీకు అర్థమైపోతుంది. అవన్నీ మనకు ఆ బుక్లో ఆ పేజీలలో వెతుక్కోవడం వల్ల ఏంటంటే మొత్తం టైం అనేది వేస్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఫస్ట్ థర్డ్ క్లాస్ మొత్తం కంప్లీట్ చేయండి. గ్రామర్ అంతా లెసన్ వెనకాల మీకు రానివి కష్టంగా ఉన్నవి రాసేసుకోండి నోట్బుక్లో. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ చదవండి, రాసుకోండి ఏమైనా కష్టంగా ఉంటే. ఫిఫ్త్ చదవండి, సిక్స్త్ చదవండి. ఇలా మీరు చదివే కొద్దీ ఏంటంటే మీకు గ్రామరు బేసిక్స్ నుంచి ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటుంది, అది మీకే అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా చదవండి. నెక్స్ట్ మీకు మోడల్ పేపర్ చూపిస్తూ ఉన్నాను కదా, అది చూద్దాము. నెక్స్ట్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ అనేసి ఇచ్చారు.
ఇవి మనకు సెంటెన్స్ కరెక్షన్లోనే వస్తాయండి. ఇవి కూడా మనకి ఏంటిది, ఆర్టికల్స్కి సంబంధించి ఆర్టికల్స్ కరెక్ట్గా పెట్టారా లేదా, ఉందా లేదా అనేసి. సో ఆర్టికల్స్కి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి డిస్కోర్స్, ఇది కొత్తగా యాడ్ చేశారండి. డిస్కోర్స్ మేకర్కి సంబంధించి మనల్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇవి ఎక్కడుంది అని టెక్స్ట్ బుక్లన్నీ ఎతకాల్సిన పని లేదండి. మనకు కంపల్సరీగా 3rd నుంచి 10th క్లాస్ వరకు చదవాల్సిందే. కాబట్టి చదువుతూ ఉండండి. ఫస్ట్ ఒకసారి చదవండి, మీకే తెలుస్తుంది ఎక్కడుండేది. మీకై మీరు తెలుసుకున్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోతుందండి. మీరు వచ్చినప్పుడు ఇవి కొన్ని టాపిక్స్ కొన్నే ఉంటాయన్నమాట. టెన్సెస్ అనేది అన్నిట్లో ఉంటాయి కాబట్టి మనం రాయలేము. మీకు రాదు అనుకున్నవి రాసుకోండి. కానీ ఇక్కడ లింకర్స్ టాపిక్ కానీ ఇట్లా డిస్కోర్స్ మేకర్ టాపిక్స్ కానీ ఇవి కొన్ని తక్కువగా ఉంటాయి అన్నమాట. అవి కంపల్సరీగా రాసుకోండి, ఒక చోట మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ అండి. పంక్చువేషన్ మార్క్స్ కూడా ఒక చిన్న టాపిక్. దీంట్లోంచి కంపల్సరీ అన్నింటిలో క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది కూడా మీరు చదివేటప్పుడు వచ్చింతే దాన్ని ఒక నోట్బుక్లో రాసేసుకోండి. పంక్చువేషన్ మార్క్స్ ఒక పేజు, లింకర్స్ ఒక పేజు, నెక్స్ట్ ఇందాక డిస్కోర్స్ మేకర్ అని చెప్పాను కదా అది ఒక పేజు, నెక్స్ట్ లెటర్ రైటింగ్ ఉంది కదా అది ఒక పేజు. సో 5 పేజెస్ అయిపోయినాయి, మీకు 5 మార్క్స్ అనేటివి వచ్చేసింది టాపిక్. అట్లా మీరు చదువుకుంటూ వెళ్ళండి, ఇలా చదవాలి. నెక్స్ట్ డిక్షనరీకి సంబంధించి మనకు డిక్షనరీలో ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేసి మనకి క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నారు. సో ఇది ఈజీగా ఒక మార్క్ వస్తుంది. నెక్స్ట్ మీకు చెప్పినట్టు లింకర్స్ టాపిక్. నెక్స్ట్ సెంటెన్స్ టాపిక్స్ అండి. ఐడెంటిఫై ద సెంటెన్స్. ఇక్కడ ఏంటి మీకు కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్, ఓన్లీ ఈ 3 ఉన్నాయన్నమాట. దాంట్లో ఆ 3 నేర్చుకుంటే మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి ఎక్కడ ఏమిస్తున్నారు అనేది చూసుకోండి. ఇదేంటిది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఒక క్వశ్చన్. అంటే నౌన్, వెర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్. ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వెళ్ళండి. మీకు అన్నీ వస్తూనే ఉంటాయి. మీరు చదువుకుంటూ వెళ్ళే కొద్ది బుక్లో ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటుంది. మీరు ఇవి ఎక్కడున్నాయని పుస్తకాలన్నీ అటు ఇటు తిరిగేసుకోవడంలోనే టైం అయితే అయిపోతుందండి. ఇది నా ఒపీనియను. లేదా అలానే చదువుకుంటానంటే మీ ఇష్టం. ఫస్ట్ ఒకసారి చదివితే మీకు ఎక్కడ ఏమున్నాయి అనేది తెలుస్తుంది. మీరు రాసేసుకోండి అప్పుడు కొన్ని చిన్న టాపిక్స్ కవర్ అయిపోతాయి తొందరగా. నెక్స్ట్ వచ్చేసి కంజంక్షను. అయితే అవి దేనికి వాడతారు అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఫ్రేజల్ వర్బ్స్కి సంబంధించి మీనింగ్. సో ఇవి కూడా మనకు కొన్ని 6th క్లాస్ 7th క్లాస్ వీటిల్లో టేక్ ఓవరు, టేక్ ఆఫ్, టేక్ ఆను, టేక్ ఆఫ్టరు ఇట్లా ఉంటే ఏంది అనేసి మనకి ఇచ్చారండి. నెక్స్ట్ సెండ్ ఆఫ్, నెక్స్ట్ సెండ్ ఇన్, ఇలాంటివి కొన్ని వర్డ్స్ కంపల్సరీ ఇచ్చేసారనమాట. అంటే మొత్తం ఒక బంచ్ లాగా. అంటే టేక్కి సంబంధించి ఒక 4 ఉన్నాయనుకోండి, టేక్ ఓవరు, టేక్ ఆఫ్, టేక్ ఇన్, ఇలాంటి వాటికి సంబంధించి మీకు ఇచ్చేసారు. అవి కంపల్సరీగా చూసుకోండి, అవన్నీ ఒక చోట రాసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇది డైరెక్ట్ కమాండ్ ఇన్స్ట్రక్షన్స్కి ఏ సెంటెన్స్ని వాడతారు అనేసి ఇచ్చారు. ఇలా మీకు ప్రతి ఒక్కటి కూడా వచ్చేస్తాయండి. సో మీకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చూపించాను కదా ఆల్రెడీ, అలా మీరు ఇంగ్లీష్ అనేది చదవండి. ఈజీగా మీరు మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో వచ్చేసి ప్రతిరోజు మీకు ఇంగ్లీష్ టాపిక్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను అన్ని క్లాసెస్కి సంబంధించి ఒక వీడియోలోనే చేస్తూ ఉంటానండి. సో అవి కూడా మీరు చూడాలి అనుకుంటే చూడండి, మీకు ఇష్టమైతే. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.